కాంగ్రెస్ సర్కార్ హయాంలో గురుకులాల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు గురుకుల పాఠశాలను పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకుల పాఠశాలలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని, విద్యార్థుల సమస్యలో కూరుకుపోయారని గంగుల కమలాకర్ వాపోయారు. బీసీ బిడ్డలు చదువుకుందామంటే కూడా చదువులేకుండా ప్రభుత్వాలు కులవృత్తులకే పరిమితం చేయడం వల్ల బీసీలలో చదువుకుందామని తపన ఉండడంగా చదివించే ప్రభుత్వాలు లేక చదువుకోలేకపోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో కేవలం గురుకులాలు, బీసీ గురుకులాలు కేవలము 19 గురుకులాలు మాత్రమే ఉండే. అందులో 7,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. అంతకన్నా ఎక్కువ బిడ్డలు చదివించే పరిస్థితి లేదు. తద్వారా విద్యకు దూరంగా ఉండే బీసీ బిడ్డలు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బీసీ బిడ్డలు చదివిస్తే మట్టిలో మాణిక్యాలు వెళ్తాయని చెప్పేసి, ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు బీసీ బిడ్డలు ఉంటారని చెప్పేసి భావించు. అందుకే 19 గురుకులాలను ఈరోజు 327 గురుకులాలను బీసీ గురుకులాలు చేయడము. తద్వారా ఈ 327 గురుకులాల్లో 1,65,800 మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎక్కడ ఇబ్బంది లేక తల్లిదండ్రులంగా కులవృత్తులు బంద్ చేసి తన బిడ్డలను ఈరోజు స్కూళ్ళకు పంపించిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డగా బాధపడుతున్న బీసీ విద్యార్థులు ఈ హాస్టల్ చూస్తే ఆ 10 సంవత్సరాలు ఎలా ఉండే పిల్లలు సంతోషంగా ఉండే చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న 8-9 నెలల లోపల ఒకటేసారి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు డైట్ ఛార్జీలు లేవు, ఈరోజు కాస్మెటిక్ ఛార్జీలు రాలేదు. పిల్లలు కూడా మీరున్నప్పుడు ప్లేట్లు ఇచ్చిండ్రు, మనకు ట్రాక్ డ్రెస్సులు ఇచ్చిండ్రు, బ్యాగులు ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఏమి వచ్చే పరిస్థితి లేదు. అంటే బీసీను మళ్ళీ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మేమే తన చైర్మన్, ఆ రోజు చైర్మన్ అప్పుడు మేము ఒక భయంతో పనిచేసాం. ఎక్కడ బీసీ బిడ్డలు ఒక బిడ్డ కూడా డ్రాప్అవుట్ కావద్దని చెప్పేసి భయంతో పనిచేసినాం. 3 నెలలకోసారి హైదరాబాద్లో సమీక్షలు పెట్టాం, ఆర్సీఓలతో సమీక్షలు పెట్టాం, వార్డెన్లతో సమీక్షలు పెట్టాము, ప్రిన్సిపాల్తో సమీక్ష పెట్టాము. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వెంటనే అక్కడనే శాంక్షన్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి దాన్ని గ్రీన్ ఛానల్ ఇచ్చి అక్కడక్కడ శాంక్షన్ చేసుకొని ప్రజలకు ఈరోజు ఇంటికన్నా ముఖ్యము బీసీ హాస్టల్ అని చెప్పేసి ఉండే పరిస్థితి ఈరోజు కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇట్లయితే పిల్లలు పంపిస్తారా తల్లిదండ్రులు? పిల్లలు చదువుకోగలుగుతారా? అందుకే మేము ఒకటి చెప్తున్నాను, ఇక్కడ శాఖకు ఈరోజు శాఖ మంత్రి గారు కానీ ప్రభుత్వంగా ఇక్కడ మీటింగ్లో పెట్టుకున్న పరిస్థితి లేదు, రివ్యూ చేసే పరిస్థితి లేదు, పిల్లల పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లయితే మా బీసీలందరూ డెఫినెట్గా మా బిడ్డల భవిష్యత్తు అంధకారం బట్టి మేము పోరాటం చేయక తప్పదు. అందుకే ఇప్పటికి ఇమ్మీడియట్గా అయినా ప్రభుత్వం స్పందించండి, రివ్యూ మీటింగ్ పెట్టండి, పిల్లలకు గ్రీన్ ఛానల్ అందియండి, పిల్లలు ఎంకరేజ్ చేసుకోండి, విద్యను కూడా నిర్మితం చేయకుండా. తద్వారా బీసీలకు గతంలో తెలంగాణ రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరిగిందో అలాగే వాళ్ళు అన్యాయం చేసే ప్రయత్నం కాబట్టి ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ జాతి బిడ్డలుగా డెఫినెట్గా పోరాడితే ప్రభుత్వం ఇప్పటికే మేల్కొల్వండి. పిల్లల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవైపు స్నేక్ బైట్స్ అవుతున్నాయి, ఒకవైపు ర్యాబిట్ బైట్స్ అవుతున్నాయి, ఒకవైపు విషాహారం అవుతున్నాయి. పిల్లల చావుకు ఎవరు కారణం అంటున్నాం. మేము భయంతో పనిచేసాం. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా ప్రభుత్వం అలర్ట్గా ఉండే. కానీ ఈరోజు ఇంత యాక్సిడెంట్ అయినా, ఇన్ని స్నేక్ బైట్స్ అయినా, ఇంత మరణాలు కూడా ప్రభుత్వానికి ఇంత చీమగుట్టండి అయితే లేదు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం స్పందించండి. పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకోకండి. పిల్లల భవిష్యత్తును మీరు బంగారు తీసుకు లేకపోతే డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పిల్లల పక్షాన, బీసీ పక్షాన పోరాటం చేస్తుంది.